సాయి పల్లవి కల్కి పార్ట్ 2లో చేస్తే హీరోయిన్గా ఏ విధంగా ఉంటుంది, సెట్ అవుతుందా అంటూ చాలామంది ఇప్పుడు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అసలు సాయి పల్లవి ఎందుకు కల్కిలో ఉంటుంది, తను ఎందుకు నటిస్తుంది, వేరే హీరోయిన్ పేరు అంటున్నారు కదా, అనుష్క పేరు అంటున్నారు కదా, వేరే ఇంకో స్టార్ హీరోయిన్ పేరు అంటున్నారు కదా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఇప్పటి వరకు కల్కి పార్ట్ 2, సో మరి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అంటే ఎందుకు ఆల్రెడీ పార్ట్ 2 ఉన్నటువంటి దీపికా పదుకొనే ఉండొచ్చు కదంటే తనని వద్దు అని చెప్పేసి అఫీషియల్గానే చెప్పారు, మనందరం కూడా చూసాం. ఎందుకంటే తను పెట్టినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ కండిషన్స్ కానీ నేను చెప్పిందే నెగ్గాలి, నేను చెప్పిందే అందరూ కూడా పాటించాలనే తత్వం, అండ్ నేను ఎంత అడిగినా కూడా అంత రెమ్యునరేషన్ ఇవ్వాలి. సో ఇలాంటి కండిషన్స్ ఎవరికి కూడా నచ్చలేదన్నమాట. సో స్పిరిట్ సినిమా నుంచి మన సందీప్ రెడ్డి వంగ గారు తనని వద్దు అని చెప్పేసి ముఖం మీదే చెప్పేశారు. ఆ తర్వాత ఇక్కడ కల్కి సినిమాకి సంబంధించినటువంటి టీం కూడా మీరు కూడా మా సినిమాలో వద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా అఫీషియల్గానే పోస్ట్ కూడా పెట్టారు. సో ఆ తర్వాత మరి కల్కి పార్ట్ 2 అనేది ఎంత అద్భుతమైనటువంటి కథగా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారంటే కల్కి పార్ట్ 1 అనేది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా లాంగ్ రన్లో 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మొత్తంగా అంటే ఇంత భారీగా కోట్లు వచ్చినటువంటి సినిమాలో 4వ స్థానంలో నిలిచిందనమాట. సో ఆ తర్వాత మరి పార్ట్ 2 కోసం కూడా వెయిట్ చేస్తారు కదా. పార్ట్ 1కి ఇంత మంచి బజ్ క్రియేట్ అయ్యి ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తే మరి పార్ట్ 2 ఇంకా ఏ లెవెల్లో ఉంటుంది. సో ఇలాంటి సినిమాల్ని కదా మనం కోరుకునేది అని చెప్పేసి యూత్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరికి కూడా కనెక్ట్ అయ్యే విధంగా ఈ స్టోరీ అనేది ఏర్పాటు చేశారు నాగశ్విన్ గారు. సో మరి ఇప్పుడు ఏంటంటే కల్కి పార్ట్ 2లో సో హీరోయిన్ ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారంటే కొన్నిసార్లు అనుష్క పేరు అన్నారు, లేకపోతే ఇంకొక తమన్నా అన్నారు, ఇట్లా చాలా పేర్లు కూడా వినిపించాయి, కీర్తి సురేష్ పేరు కూడా అన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఎంతమంది హీరోయిన్లను అనుకున్నా కూడా ఇప్పుడు న్యాచురల్ బ్యూటీ ఉన్నటువంటి సాయి పల్లవి అయితే ఈ పాత్రకి ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అని చెప్పేసి టీం వాళ్ళు అనుకున్నారని చెప్పేసి ఆల్రెడీ కూడా సాయి పల్లవితో మాట్లాడడం కూడా జరిగింది. తను కూడా ఒక మంచి ప్రెస్టీజియస్ మూవీ కాబట్టి తనకు కెరీర్కి కూడా ఒక మైల్ రాయిగా నిలుస్తుంది అనుకొని తను కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా అంటే రికార్డు స్థాయిలో కూడా ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకుంటుంది సాయి పల్లవి అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతో కాదు 8 కోట్ల రెమ్యునరేషన్ తను అడిగినట్టు కూడా తెలుస్తుంది. సో మరి ఖచ్చితంగా సాయి పల్లవికి యూత్లో మంచి క్రేజ్ ఉంది. తన డ్యాన్స్కి కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ముఖ్యంగా న్యాచురల్గా కనిపించే తన అంటే అందానికి నటనకి అందరూ కూడా ముగ్ధులవుతూ ఉంటారు. సో ఈ కల్కి సినిమాలో ప్రభాస్ గారి పక్కన నటిస్తుంది అని తెలిసినప్పటి నుంచి ఇంకా సినిమా మీద అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి అఫీషియల్గా అయితే ఇంకా దీని గురించి చెప్పలేదు. సో అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత సాయి పల్లవేనా లేకపోతే ఇంకా వేరే హీరోయిన్ ఉందా అంటే ఇంకా అప్పుడైతే మనకు తెలుస్తుంది.